హలో గైస్, ఈరోజు చికెన్ రోలు చేద్దాం రండి. ఈ విధంగా చికెన్ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతుంది కదా ఆయిల్లో వేస్తే. కాబట్టి చిన్నగా కట్ చేసుకోవాలి. అందులో మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవాలి. చికెన్లో మసాలా వేసి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే పెట్టేసామంటే బాగా పడుతుంది మసాలా అంతా. తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, గరం మసాలా, కొద్దిగా ఉప్పు, ధనియాల పొడి, మిరప్పొడి ఇవంతా వేసి కొద్దిగా పెరుగు వేసి కలిపేసామంటే ఇలా కొద్దిగా ఆయిల్ కొద్దిగా వేసి ముద్దగా కలిపి పెట్టేసామంటే బాగా ఊరిపోతుంది. బాగా ఊరిందంటే మళ్ళీ మనకి వేయించినామంటే ముక్కకు మసాలా పడుతుంది. కొద్దిగా లెమన్ కూడా పిండుకోవాలి. లెమన్ పిండుకోవాలి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసి కలిపేయచ్చు. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్లే, కంపల్సరీ ఏం లేదు. అన్నీ ఒక అరగంట నానబెట్టేసి బాగా ఊరిపోయినాక చిన్న పెనంలో ఆయిల్ వేస్ట్ అయిపోతుంది కదా అని చిన్న పెనంలో ఈ విధంగా వేసుకున్నాము. ఇలా ఫ్రై చేసుకున్నాం. రెండు వైపులా కలబెడుతూ ఉండాలి, మాడిపోకుండా రెండు వైపులా కలబెడుతూ వేయించుకోవాలి. బాగా లోపలంతా కూడా బాగా వేగేదాకా వేయించుకోవాలి. బాగా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని ఇంకొక వాయి కూడా వేసుకున్నాము. కొద్దిగానే వేసుకుంటే తొందరగా వేగుతుంది అని ఏం చేశాను. తర్వాత చిన్న దీనిలో పాన్లో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్ వేసి ఈ విధంగా వేయించుకున్నాము. అవి వేగాక కొద్దిగా ఆనియన్ కట్ చేసి ఆనియన్ వేసి ఆనియన్ కూడా వేయించుకున్నాం. ఆనియన్ ఎక్కువసేపు వేగకుండా కొంచెం క్రిస్పీగా ఉండగానే క్రిస్పీ వరకు వేయించుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించేసామంటే సాల్ట్ తగిలే కొద్దికి కొంచెం తొందరగా వేగుతుంది. మనకి ఇందులో కావాలంటే ఇంకా ఏమైనా కూడా వేసుకోవచ్చు. మష్రూము లేదంటే పన్నీర్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. చికెన్తో కాకుండా పన్నీరు, మష్రూమ్తో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. బాగుంటుంది, టేస్టీగా, పిల్లలు ఇష్టంగా తింటారు. పొటాటోతో అట్లా పొటాటో క్యాప్సికమ్ వేసుకోవచ్చు, పొటాటో చికెన్తో వేసుకోవచ్చు. ఎట్లా కావాలంటే అట్లా వేసుకొని పిల్లలకి వాళ్ళు ఎట్లా తింటారో అలా చేసుకున్నామంటే బాగుంటుంది. దీంట్లో క్యాప్సికమ్ కొద్దిగా వేసాను. ఎగ్ కలిపి పెట్టాను. ఇది క్యాప్సికమ్ బాగా వేగాక కొద్దిగా సాసు, కచప్పు, చిల్లీ సాసు, సోయా సాస్ ఉంటుంది కదా, అది కొద్దిగా వేసుకోవచ్చు. ఉంటే వేసుకోవచ్చు. వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఆ ఫ్లేవరు నచ్చుతారు కాబట్టి బాగుంటుంది తినేదానికి. అలాగే మళ్ళీ చికెన్ మనం వేయించి పెట్టుకున్నాం కదా పక్కన, అది కూడా ఇందులో వేసి వేయించుకునేయాలి. ఆ సాస్ అది వేసాం కదా, అంత బాగా కలిసేటి వరకు వేయించేసి పక్కన దించి పెట్టుకోవాలి. మళ్ళీ ఇలా కలబెడుతూ ఉన్నామంటే బాగా వేగిపోతుంది. ఇంత అయిపోయిందండి. కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వచ్చినాయి కదా బాటిల్స్, దాంతో తిప్పేస్తామంటే బాగా నున్నగా పడిపోతుంది. మళ్ళీ దంచి వేసే పని లేకుండా ఇలా పెప్పర్ కూడా వేసి ఇదిగోండి దీంతో తిప్పేసామంటే బాగా పడిపోతుంది, మెత్తగా వస్తుంది. చపాతీ కలిపి పెట్టేస్తున్నాను ముందుగానే. ఇలా చపాతీ చేసుకోవాలి. రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. కొంతసేపు కాల్చినామంటే తర్వాత ఆయిల్ వేస్తే బాగా పొంగుతుంది చపాతీ. ఇట్లా రెండు వైపులా చపాతీ కాల్చుకొని అట్లా బెలూన్ లాగా వస్తుంది. కొద్దిగా ఆయిల్ వేస్తామంటే కొంతసేపు కాలిన తర్వాత బెలూన్ లాగా బాగా వస్తుంది చపాతీ. బాగా పొంగుతుంది పైకి బుడ్డగా. మెత్తగా బాగుంటుంది చపాతీ చేసి పెట్టుకొని
ఆమ్లెట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఆమ్లెట్ వేసుకొని చపాతీ పైన ఆమ్లెట్ వేసేసి మైనస్ పూసుకునేసి దానిపైన ఇది వేసుకున్నామంటే మనం ఫ్రై చేసుకునింది పెట్టేసి రోల్ చేసుకొని తిన్నారంటే పిల్లలు రోల్ చేస్తే పిల్లలు బాగా తినేస్తారు. ఎగ్ కలిపి పెట్టాను కదా, అది ఆమ్లెట్ వేస్తాను. ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని కొంచెం పలుసుగా వేసుకున్నామంటే మనం చపాతీ పైన వేసేస్తాం కాబట్టి పలుసుగా చేసుకోవాలి, మందంగా లేకుండా. దానిపైన కచ్చప్ పూసుకునేసి ఇలా చపాతీ పైన పెట్టేసి దానిపైన మనం చికెన్ ఫ్రై చేసాం కదా, అది పెట్టేయాలి. ఇలా పెట్టేసి మొత్తం పెట్టేసి రోల్ చేసుకునేసి పిల్లలకి ఇచ్చినా తింటారు, మనం తిన్నా టేస్టీగా చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి లైక్ చేయండి, కామెంట్ పెట్టండి ఎలా ఉంది, నచ్చిందా లేదా మీకు. మాకైతే నచ్చింది, చాలా టేస్టీగా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది కామెంట్లో పెడతారు కదండి, పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ధన్యవాదాలండి. మా వీడియోలు చూస్తున్నందుకు చాలా సంతోషం. బాయ్ బాయ్.